ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కమలం పార్టీ దూకుడు పెంచింది. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ నామినేషన్ల దాఖలు ప్రచార పర్వంలోనూ స్పీడ్ పెంచింది. తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎంపీలు ఎమ్మెల్యేలకు హైకమాండ్ బిగ్ టాస్క్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు బాధ్యతను వారి భుజాలపై పెట్టింది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు వేళైంది. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఎమ్మెల్యే, ఎంపీలపై కీలక బాధ్యతలు పెట్టింది. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో మేధోమథనం నిర్వహించారు. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పరిధిలో బీజేపీకి 2 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మంచి పట్టు ఉండడంతో ఎలాగైనా ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పరిధిలో బీజేపీ కాస్త వీక్గా కనిపిస్తోంది. అయినప్పటికీ ఆ స్థానాన్ని కూడా దక్కించుకుని తమ సత్తా చాటాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలకు కీలక ఆదేశాలిచ్చారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి అంజిరెడ్డిని, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుండి మల్కా కొమరయ్యని బరిలోకి దించింది బీజేపీ. విద్యాసంస్థల అధిపతి అయిన కొమరయ్యకు ఉన్న పరిచయాలతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత అనుకూలంగా మారుతుందని కాషాయ నేతలు లెక్కలు వేస్తున్నారు. అటు అంజిరెడ్డి గెలుపే లక్ష్యంగా ఇటీవల కరీంనగర్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో పట్టభద్రుల సంకల్ప యాత్ర నిర్వహించారు.